హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఉదయాన్నే ఈ విధంగా అయితే టీ పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను బెల్లంతో టీ పెడుతున్నానండి. ఇక్కడ నేను అచ్చు బెల్లం అయితే తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఈ బెల్లం టీ తాగాలనుంటే అచ్చు బెల్లమే తీసుకోండి. శుద్ధ బెల్లం అయితే టీ విరిగిపోతుంది. మా సైడ్ అయితే అచ్చు బెల్లం దొరుకుతుందండి. అమ్మ వాళ్ళ సైడ్ కానీ మా అత్తయ్య గారి సైడ్ కానీ విజయనగరంలో అయితే శుద్ధ బెల్లమే దొరుకుతుంది. ఈ విధంగా మనం డైట్లో ఉన్నప్పుడు షుగర్ కన్నా కూడా ఇలా బెల్లం యూస్ చేస్తేనే మంచిదండి. నాకు మా హస్బెండ్కి ఈ విధంగా టీ పెట్టేసి ఇచ్చేసాను. పిల్లల కోసం ఫ్రెంచ్ టోస్ట్ అయితే చేస్తున్నానండి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి అయితే వేసాను. ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఎగ్ 2 స్పూన్స్, పంచదార 2 స్పూన్స్, పాలు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని బ్రెడ్ స్లైస్ని డిప్ చేసుకుని ఈ విధంగా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. సిమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకుని పిల్లలకు సర్వ్ చేసుకుంటే టేస్టీ ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫ్రెంచ్ టోస్ట్ మనకి ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. సాయంత్రం స్నాక్స్ కింద కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగాను. ఎందుకంటే ఎగ్, పాలు, 2 స్పూన్స్ పంచదారే కదండి. ఈ విధంగా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి టమ్మీ ఫుల్గాను ఉంటుంది, కేక్ తిన్న టేస్ట్ ఉంటుంది. అప్పటికప్పుడు ప్యాన్ కేక్లు అవి చేయకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హౌస్ అది క్లీన్ చేసుకుని వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. ఇక్కడ మేము ఎల్జీ కంపెనీ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నామండి. 6 months అయింది. బాగా వర్క్ చేస్తుందండి. కాలర్ దగ్గర మురుకు అన్నీ పోతున్నాయి. మాది ఇది వరకు వర్ల్పూల్ వాషింగ్ మిషన్ అండి. దానికైతే బాగా బ్రష్ చేసిన తర్వాత వేయవలసి వచ్చేది. ఇక్కడ రైస్ అయితే కుక్ చేసేసుకున్నానండి. నేను లంచ్కి వచ్చి గుత్తి వంకాయ కర్రీ అయితే చేశాను. చాలా యమ్మీగా ఉంటుందండి. నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను ఇదివరకేని. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. లాంగ్ వీడియో పెట్టమన్నా సరే పెడతాను. 6:30 ఆ టైం అయిపోయిందండి. మా చిన్నవాడు అయితే తీసుకొచ్చేసాను స్కూల్ నుంచి. ఇప్పుడు డాన్స్ క్లాస్కి అయితే రెడీ అయిపోయాడు. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయాడు. ఈ లోపు కూడా టీవీ చూసేస్తున్నాడండి. ఆగిని కాక్రోచెస్ అంట కార్టూన్ ఛానల్. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళని కూడా డిన్నర్కి వెళ్ళామండి. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ది మా హస్బెండ్ది ఒకటే షిఫ్ట్ అనమాట. 1 kg సేమియాలని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. గుండ కట్టకుండా ఒకసారి తిప్పుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుని ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే సేమియాలకి అతుక్కుపోకుండా ఉంటుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల. ఎందుకంటే మనం పచ్చి సేమియాలని తీసుకున్నాం కదా, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని వెంటనే వాష్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా జాలి గిన్నెలో వేసేసుకున్నాము. కొద్దిగా చల్లటి వాటర్ వేసేసుకోవాలి. బాగా వాటర్ అంతా కూడా పోయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. తాలింపు కోసం ఈ విధంగా రెడీ చేసేసుకున్నామండి. చూస్తున్నారు కదా, గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్లో శనగపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతూ ఉండగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వాటిలో ఎండుమిరపకాయలని, కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పాయింట్లో పసుపును వేసుకుని బాగా కలుపుకోవాలి. పసుపులోని పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న సేమియాల్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి సాల్ట్ సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ పడితే కనుక వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే టేస్టీ సేమియా పులిహోర రెడీ. మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అయితే గోరింటాకు తెచ్చారు. నేనైతే దాన్ని మిక్సీ పట్టి మా ఫ్రెండ్ నేను అయితే పెట్టుకున్నామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.